నమస్కారం. నేను కామేశ్వరిని. ముందుగా పద్మావతి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. 40 ఏళ్ల క్రితం మా తోబుట్టువుల నుంచి ప్రేమ పొందాను. తర్వాత నాకు ప్రేమ దొరకలేదు. ఇవాళ నాకు సపోర్ట్గా మీరు మాట్లాడినటువంటి, నన్ను అర్థం చేసుకున్నటువంటి తర్వాత నాకు కొంచెం ఇది మంచి ఇది చెడు చెప్పేవాళ్ళు కూడా లేని ఈ పరిస్థితిలో మీరు కొంచెం మంచి చెడులు చెప్పటం, ఇవన్నీ కూడా నా హృదయాన్ని తాకి చాలా 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 ఆనందం అయ్యాయి. ఈ ప్రేమతో దుఃఖం వస్తుంది. ఇప్పటికి 4 వీడియోలు నేను చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. మాట్లాడడానికి రావట్లేదు. ఎందుకంటే మీ మాటలు నా గుండెలో అలా 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 మెదులుతున్నాయి. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయ్యా, మీరు పెద్ద పెద్ద మాటలు అన్నారు, పాదాపి వందనాలు లాంటివి కాదండి. సరస్వతి పుత్రులు మీరు. మీ వీడియోలు ఇంతకిత్తం నేను చూడలేదు. నిన్ననే అన్నీ చూడడం వల్ల చూస్తూ మీ మాటలు విని నాకు అనిపించింది ఏదో చేశాను. కానీ అక్కడ తప్పుపట్టడం అనేటువంటిది మిమ్మల్ని కూడా కాదు. అందువల్ల మీరు పెద్ద మాటలు, పాదాపి వందనాలు లాంటివి చెప్పకూడదు. ఎందుకంటే సరస్వతి మూర్తి భవించినటువంటి వ్యక్తులు మీరు. సలహాలు ఇవ్వాలి, చిన్నవాళ్లే కాబట్టి ఆశీర్వదించమని నేను అడగడం లేదు. ఇంకా పద్మావతి గారి దగ్గరతో చెప్పాలంటే, అమ్మా, అర్థం చేసుకున్నారు ఒక స్త్రీ హృదయాన్ని. అలాగే తప్పులు అటు ఇటు ఉన్నాయనేటువంటిది కూడా నిజం. జరిగిన విషయాల్లో చాలా చాలా చెప్పాలి, కానీ మీకు తెలియదు. ఆ వ్యక్తి ఒక లేడీ సైకో. ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్గా కలిసే చెప్తాను. మిమ్మల్ని ఒకసారి మా ఊరు తీసుకెళ్తాను, బోడపాడ అగ్రహారం తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, మా ఇల్లు ఎక్కడుంది, అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా తప్పకుండా నేను మిమ్మల్ని బోడపాడ అగ్రహారం తీసుకెళ్తాను. ఇంకొక మాట, గరికిపాటి ఎప్పటికీ వీడియోల ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి. తప్పు చేసినది 40 ఏళ్ల క్రితం. అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, నీచమైన భావాలు ఉన్నటువంటి ఒక దుష్టుడు. దుష్టత్వంతో నన్ను చూశాడు, నా జీవితాన్ని తగలబెట్టాడు, నాశనం చేశాడు. ఇప్పుడు సరస్వతి పుత్రుడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి, చాలా అసహ్యకరమైనటువంటి భావనలతోటే ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు. అది మీడియా ముందు కాదు, ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు. భర్త ఎలాంటి వాడో భార్యకి మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు. ఇక్కడ భార్య అని నేను అనట్లేదు. అది చాలా నీచమైనటువంటి పదం నా దృష్టిలో, నా విషయంలో. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది సూక్ష్మంగానే చెప్తాను, లెంగ్తీగానే చెప్పాను. వ్యామోహంతో జరగలేదు. అది రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు. ఎందుకు ఆమెను మనసును మార్చండి మార్చండి అని. సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి? ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు. ఎలా పెడుతుంది సీత? ఎక్కడికి పెడుతుంది? చుట్టూ రాక్షసులు ఉన్నారు కదా. నా పరిస్థితి అదే అయ్యింది. మీకు నిజాలు చెప్తున్నాను నేను. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురం నేతాజీ గురుకుల విద్యాలయం. ఇప్పటికీ అది రన్నింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. అక్కడ పొలాల మధ్యలో స్నేహితులతో కలిసి ఈ దుష్టుడు ఒక స్కూల్ పెట్టాడు. ఇదే నేతాజీ గురుకుల విద్యాలయం. స్కూల్ రన్ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి ఇవి మా 18 పురాణాలు చదివేయడం చాలా గౌరవంగా ఉండేదాన్ని. గౌరవంగా మాట్లాడేదాన్ని. ఏమయ్యా ఏంటి అంటూ మాట్లాడేదాన్ని. వీళ్ళన్న చాలా అందమైనటువంటి వాడు. మా మామగారు చాలా అందమైనటువంటి వాడు. మా అత్తగారి రూపమే ఈ గరికిపాటికి వచ్చింది.
ఆయనతో నా వివాహం అయింది, కానీ కుటుంబాల మధ్య విభేదాల వల్ల పెళ్ళైన 3వ రోజు నుంచే నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే మీ నాన్నది మా నాన్నదే అనుకోవడమే తప్పితే మా ఇద్దరి మధ్య గొడవలు లేవు. ఎందుకంటే మాది అన్యోన్యమైనటువంటి దాంపత్యం, మంచి జీవితం నాది. చాలా ఇష్టం ఉండేది. అందరూ మీ ఇద్దరిని చూసి చక్కటి జంటను ముచ్చట పడేటువంటి వాడు. అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను వేశాడు ఈ దరిద్రుడు. నేను ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేకుండా మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబయ్యా, నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగాను. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక 4 రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా వీళ్ళన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను, నేను ఇక్కడ ఉండను, వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడు ఏమన్నాడు, అందరిద్దరూ ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు, అది 5వ క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూలు, నా అవసరం లేదు. కానీ అన్నకి మాయ మాటలు చెప్పి నేను వారం రోజులు ఒక 10 రోజుల్లో చూసి నేను పంపిస్తాను, నువ్వు ఉంచు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళైతే గుంజి లెంపమీ కొట్టి నా పెళ్ళం ఇక్కడ ఎందుకు ఉంటుందిరా అని పట్టుకెడతారండి. మేము బ్రాహ్మణం కదా. అటువంటి అది ఆ పొగరనండి, లేకపోతే ఆ ధైర్యం కానంటే అది లేదు. ఆ ధైర్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు. బ్రాహ్మడు తెలివైన వాడు కానీ భయస్తుంది. పైగా ఈ అన్నగారికి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం. తమ్ముడే కదా ఉన్నాడు వాడు, నీకెందుకు భయం, ఈ అడవి అయినా పర్వాలేదురే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ కూడా తీసుకెళ్తే ఇంత బాధ ఉండకపోను. కానీ నా కర్మ అది కూడా. ఇప్పుడు సత్యనారాయణ గారు మొదలప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు చూసారా, గత జన్మవేవో ఉంటాయి, ఆ కర్మలే నడిపిస్తాయి. ఈయన వెళ్ళిన 2వ రోజు నుంచే వీడు ప్రవచనాలు మొదలెట్టాడు నా దగ్గర. నేను తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నామంటే అక్కడ జరిగిన వెర్షన్స్ని పద్మావతి గారు పర్సనల్గా చెప్తాను, వీడియోలో చెప్పలేదు. అక్కడ వ్యామోహంతో కూడినటువంటిది కాదు. ఎందుకు ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను. గతం అయిపోయిందండి. పాపమో పుణ్యమో, క్రితం జన్మ పాపాన్ని నేను కూడా అనుభవించబట్టే కదా ఈ జీవితం ఇలా అయింది. లేకపోతే ఆ మనిషితో ధర్మంగానే బతికి హాయిగా నాకు పెళ్ళిళ్ళు, పూజలు, నోములు, వ్రతాలు ఇష్టం, మనస్ఫూర్తిగా ఇష్టం, అన్నింటినీ కోల్పోయాను. నా కర్మ, వీడి పాల్పడ్డా. కానీ నా జీవితం చివరి వరకు నన్ను నలిపేసాడండి. ఒక స్త్రీని హీనంగా నన్ను ట్రీట్ చేశాడు. ఇది కూడా నేను వీడియో ముందు చెప్పలేను. మీరు మీ నంబర్ ఎక్కడున్నారో చెప్తే నేను మీకు పర్సనల్గా చెప్తాను. అప్పుడు గదికి పాటు నిజస్వరూపం మీకు అర్థమవుతుంది. ఆయన వీడియో ముందుకి జీవితంలో రాడండి. నా ఎదురుగా కూర్చుని నేను చెయ్యలేదని చెప్పమానండి. ఆయన చేసిన దుష్ట చర్యలన్నీ నేను బిట్టు నేను రెడీగా ఉన్నాను. అంత నేను నిజాయితీగా ఉండి ధర్మంగా ఉండబట్టే ఇవాళ భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా చుట్టూ మంచి సర్కిల్ ఇచ్చాడు. భగవంతుడి బ్లెస్సింగ్స్ నా పట్ల ఉన్నాయి. ఆధ్యాత్మికమైన జీవితంలోనే వెడుగుతున్నాను. ఇప్పటికీ నాలో కాముకత్వం లేదు. అటువంటిదే ఉంటే నేను ఎప్పుడో నాశనం అయిపోదునండి. నేను ఇప్పుడు కూడా వీడియోలు చూడట్లేదు, నేను కామెంట్లు చూడట్లేదు. ఎందుకంటే నేను హర్ట్ అవుతాను. నేను సుఖంగా బతకాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి వెళ్తారు. అది వాళ్ళ చెల్లెలకో వాళ్ళ అక్కకో జరిగిన అన్యాయం అయితే అలా మాట్లాడతారు ఎవడైనా. విమర్శ కూడా మంచి విమర్శ చేయాలి, మంచి పదాలతో విమర్శ చేయాలి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు. మా ఫ్రెండ్స్ చెప్తుంటే విని నేను వద్దు చెప్పొద్దు అని నేను వినటం లేదు, చెప్పకపోవడం. అటువంటి పరిస్థితుల్లో చాలా హీనం చేశాడు గరికపాటి నా జీవితాన్ని. అన్నీ భరించాను. ఎక్కడ ఎంతవరకు అంటే పిల్లల్ని చూసుకుంటున్నాను, ఇంటి బాధ్యత లేకపోయినా, ప్రేమలు దోమలు నాకు మనిషి అంటే అసహ్యం, పరమాసహ్యం. వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కడికి వచ్చాయంటే మనిషి ఎదిగి అవధానాల స్థాయి దాకా వచ్చాక సమస్యాపూర్ణ మా ఇద్దరు ఈ బ్యాడ్ రిలేషన్ మీద ఇస్తున్నారు. అక్కడ మొదలైంది. ఈయనే చెప్పాడు, మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుని మీద సాక్షిగా చెప్తున్నా, నా మీద చేతబడి ప్రయోగాలు చేయించారు తల్లి కొడుకు. ఆ ప్రభావం ఉందో లేదో అవన్నీ నేను చెప్పలేను. ఎందుకు చేస్తున్నా, నా మేలుకోరి చేతబడి ప్రయోగాలన్నీ చేయించాడు, నా చేత చేయించాడు. ఇప్పుడు అన్నీ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్తాడు, వాటి మీద నమ్మకం లేదంటాడు. అప్పుడు ఆ మనిషి చేసినటువంటి పని ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి పద్మావతి గారు. నా ఇంటి చుట్టూ నేను మాట్లాడుతుంటే అందరు దేవతల ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు ఎదురుగుండా మాట్లాడుతున్నారు.
నిజమే మాట్లాడుతున్నది, తప్పు మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? ఏముందండి? ఇంకా ఇంకా నీచాతి నీచమైన పనులు చేశాడు. సాగర ఘోష ఆ కావ్యం కాపీ చేస్తుంటే అది ఒక ఓతు ఘోష. ఎందుకు అనేది పర్సనల్గా మీకు చెప్తాను. మనిషిలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు గరికపాటిలో. అందువల్ల అది చెప్పడానికి చాలా అసభ్యకరమైనటువంటివి. నా గ్రహస్థితి బాగోక నా కర్మకాలి వీడి పాల్పడ్డారు. ఊళ్ళో వాడండి, పక్కింటి వాడండి. అరే, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగినామని నేను ఇలా దగా చేయకూడదు అనుకున్నాడా? చేసేసాడు, అయిపోయిందండి. పిల్లలు ఇవన్నీ కూడా నిజమే, కర్మ అంటున్నాను కదా. అది ఎప్పుడో అనుకోకుండా పుట్టినటువంటి పిల్లలే. కానీ ఈ దౌర్భాగ్యుడితోటి నాకు ఎక్కువ అనుబంధాలు లేవు. ఆయన కవిత్వం, ఊర్లో తిరిగాడు, స్వార్థంలో బతికాడు, అయిపోయింది. పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ ఉన్నాను. పిల్లల ఫ్యూచర్, ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. సమస్యాపూర్ణాలు వాళ్ళు అలా ఇస్తే నా బాధ్యత అండి. ఈశ్వరి, నువ్వు మా పేపర్ కామేశ్వరి, మా అమ్మ నన్ను ఈశ్వరి అనేది. ఈ మహానుభావుడు అలాగే అనేవాడు. నువ్వు చచ్చిపో, గంధపు చెక్కలతో కాలు పెడతానన్నాడు. నేను ఎందుకు చచ్చిపోవాలి పద్మావతి గారు? నేను ఏం తప్పు చేశారని చచ్చిపోవాలి? చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలబెడితే ఏంటండి? చావునన్నా చావు, ఇంట్లో నన్ను వెళ్ళిపో, నీ కారణంగా నా అభివృద్ధి పోతుంది. మా అమ్మ నిన్ను వదిలించుకోమంది. అది ఏమి తల్లండి? ఆవిడికి కూతుళ్ళు లేరు. చచ్చిపో అంటాడా? చచ్చిపో అంత నేను వెళ్ళిపోదునండి, పిరికితనన్నాను. కానీ నాకు 2 పిల్లలంటే ప్రాణం. నోములు నోస్తే పుట్టిన పిల్లలు వాళ్ళని వదులుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి? నన్ను బతుకునివ్వలేదండి. ఇంకా నీచమైన పనులు చేశాడండి. అవి నేను పర్సనల్గా చెప్తాను, చెప్పలేను. వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు. నన్ను అమ్మేశాడు. ఏం చెప్పమంటారు? ఏమైపోయింది జీవితం? బతుకు దుర్భరం అయిపోయిందండి. పిల్లల్ని పెట్టుకుని ఏం బతకాలి? పిల్లల చదువులు, భవిష్యత్తులు, పెళ్ళిళ్ళు అవ్వవేమో, నా బ్యాడ్ రిలేషన్ తోటి పెళ్ళిళ్ళు అవ్వవేమో వెర్రి దానిలా ఆలోచించాను. కానీ కాలం మారింది. కాలంతో పాటు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచనే నాకు రాలేదు. పిచ్చిదారులైనా ఆలోచించి వెళ్ళిపోవాలనుకునేటువంటి అనుకోని పరిస్థితిని, ఆ వెళ్ళిపోయే పరిస్థితులను కూడా ఈ దుష్టుడే ఏర్పాటు చేశాడు. ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్పవలసినటువంటి, ఎందుకు వెళ్ళిపోయాను, ఎలా వెళ్ళిపోయాను కూడా చెప్తాను. కాముకత్వము అటువంటి లక్షణాలు నాకు లేవు. ఉంటే వాడు అన్న నుంచి దగా చేసి తీసుకొచ్చినప్పుడు ఈ దరిద్రపు మొహంతో నేను సంసారం చేయలేను, ఉండలేను. నేను అవధానిని చేస్తాను. సొసైటీలో స్త్రీ అవధానులు లేరు. నిన్ను మహా గొప్పదారి చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, లెక్చరర్ గారిని నువ్వు బతకచ్చు అంటే వెర్రిదాన్ని. కాకపోతే సంసారం ముఖ్యం అనుకున్నట్టు వెళ్ళాలి కానీ చదువుకొని, నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకోలేదు, 10th చదివాను, చదివిస్తానంటున్నాడు, అవధానాలు చేయిస్తానంటున్నాడని పిచ్చిదాన్ని నేను లొంగింది అదే ఒక్కదానికి భగవంతుడు సాక్షిగా చెప్తాడు. అవధానాలు చేయించాడా? ఇద్దరం ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మొహం ఇలా పెట్టుకొచ్చింటే ఒక పద్యం వచ్చిందండి. చిరునవ్వులకు మోమున చిరునవ్వే కానరాదు, చింతేలనుకో పరులన్న మాటలన్నీయు చిరునవ్వుతో స్వీకరించి చింతను విడుమా. కంద పద్యం అండి. లక్షణాలన్నీ కరెక్ట్గా ఉన్నటువంటిది. అప్పటిదాకే రాసుకుంటూ నేను నేర్చుకున్న తెలుగు చేస్తానండి. ఛందస్సు వచ్చు. అది ఎందుకో నోటి నుంచి వస్తే అక్కడ టిక్కు పెట్టాడు. నన్ను మించి ఇది పెద్దదైపోతుంది అనుకుని అక్కడ నుంచి హీనాతిహీనంగా నన్ను తొక్కాడండి. వెళ్ళలేకపోయాను. ఎందుకు అంటే పిల్లలు. నిజంగానే నేను కాముకురాలని అయితే, అదే ఆలోచన ఉన్నదైతే ఈ దరిద్రపు మొహంతో నేను అక్కడ ఉంటానండి. ఎప్పుడో పోదు. వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళనిచ్చాడు కాదు, ఉన్న ఆస్తి లాగేస్తాడు. పిల్లల నుంచి వదలకి ఏం చేయనండి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. పిల్లల్ని ఎంత హింసించాడో మా గురజాడకి గుర్తులేదు. మా స్త్రీ వాడు దేవుడు అండి, పిచ్చి వెదమవాడు. వాడిని ఎంత హింస పెట్టాడు. పిల్లలు మమకారం ఉన్న మనిషి కాదండి, స్వార్థం. తనే గొప్పవాడాడు. తన కీర్తి వీటి కోసమే పాకులాడాడు. నాతో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆ శారద దగ్గర నోరు మూసుకుని ఉన్నాడు. శారదకి పిల్లలు ఎందుకు పుట్టలేదు? మీరు అన్నమాట పాయింట్ కరెక్ట్. వదిలేయండి. పాప పిచ్చిది
శారద వదిలేండి. మా పిల్లలకి అన్నం పెట్టింది, ఆమెకి మా దేవతే. కానీ వీడు నీచుడండి. ఇవాళ సరస్వతీపుత్రుడే ఈ జ్ఞానం వచ్చాక తప్పులు చేయకపోయినా పాతది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా. అహంకారం అండి. అహంకారంతో మాట్లాడి ఆ అహంకారంతో నేను నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టకుండా ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు. ఏమనుకున్నాడంటే ఆడది నన్నేం చేస్తుందనుకున్నాడు. అధికార మదం, ధన మదం, పొగరు, పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పొగరు. ఆ ఇంట్లో అందరికీ ఉంది ఆ పొగరు. దాంతో క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ క్రిమినల్ కేసు వల్ల నేనేదో బాధపడి 2 పద్యాలు పెట్టుకోవాల్సి వస్తే అది ఇవాళ అందరికీ ఆధారమై నన్ను అడ్డు పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు. 9 నెలల క్రితం నేను పిల్లల కోసం బాధపడినటువంటి వీడియోలు 9 నెలలు ఎవరైనా పెట్టారండి? ఇవాళ ఎందుకు బయటకు వచ్చాయి? అభిమానులు ఉంటే అభిమానం పెట్టుకోండి, కానీ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఈయన ఇలా అని చెప్పినట్టుగా నిమిషానికి ఒక వీడియో చేస్తున్నారు. నీచమైనటువంటి కామెంట్స్ నేను వినట్ల పాక. ఇంకొకటి, ఏ కామెంట్ నాకు తాకదండి. నేను ఆ బోర్డర్ దాటేస్తాను. అతీతమైనటువంటి మనస్సు అయిపోయింది. భగవంతుడు ఒక్కటే. ఇంత పుణ్యం సంపాదించుకోవాలి, వచ్చే జన్మన్నా నేను కాస్త మంచిగా బతకాలి అనుకుని నిరంతరం భగవద్ధ్యానంలోనే ఆధ్యాత్మికమైన తత్వంలోనే పెడుతున్నా. ఇలాంటి వీడియోలు 100 వచ్చినా 100 కామెంట్లు వచ్చినా నా శిష్యులు నాకు నమస్కారాలే పెడతారు. నేనేంటో వాళ్ళు చూస్తున్నాను. 2001లో బయటకు వచ్చానన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక్కదాన్నేనండి. నా జీవితం 2004లో నేను హైదరాబాద్ వచ్చాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి, నేను ఎలా బతుకుతున్నానో అడగండి. 4 క్రితం అరకు వ్యాలీలోని అల్లూరు సీతారామరాజు స్కూల్లో ఈ రాక్షసుడే తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు. అక్కడికి వెళ్ళి బతుకువాలి అంటే నేను వెళ్ళిపోవటమే మనిషికి కావాలి కాబట్టి అక్కడి నుంచి నేను డైరెక్ట్ హైదరాబాదే వచ్చి బతికాను. ఒక్కదాన్ని బతుకుతున్నానండి. 24 సంవత్సరాలుగా కష్టము నిష్ఠూరము పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పటికి కూడా స్నేహితులు కానీ ఆత్మబంధువులు నాని చుట్టాలు మొత్తం పుట్టింటి బలగం చాలా ఎక్కువ ఉంది. ఎవ్వరికీ తెలియకుండా అడవిలో బతుకుతున్నా. నేను బతుకుతున్న అడ్రస్ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరికి నిజమైన ప్రేమ ఈ కారణంగా అందరూ నన్ను ద్వేషించి దూరం పెట్టారు. అందరికీ వీడి మీద వ్యామోహంతో వచ్చాను. వ్యామోహపడడానికి ఏముంది మేడం? పద్యాలకి పాటలకి వ్యామోహపడతారా? నేను కూడా పాడగలను, నాకు కూడా పద్యాలు రాయడం వచ్చు. ఇప్పుడు ఆసులుగా చెప్పమన్నా మీ మీద చెప్తాను. ముళ్ళపూడి సత్యనారాయణ గారి మీద కూడా చెప్పగలను. భగవంతుడు ఆ శక్తిని నాకు ఇచ్చాడు. అయితే జీవన పోరాటంలో ఒక స్త్రీని కదా, నా బతుకు నేను చూసుకోవడం, నేను కవిత్వం మీద దృష్టి పెట్టి ఉంటే నేను కూడా ఇలా చెప్పగలను. అదే ధ్యేయంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు. ఎవరికైనా స్త్రీకి ఎవరికైనా అటువంటి అవకాశం ఉంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వగలరండి. మంచిది. సరస్వతీపుత్రుడు అలాగే ఉండాలి. కానీ భిన్నమైన ఆలోచన చేసి అహంకారానికి పోవడం వల్లని అయితే ఇక్కడ ఒకటి జరిగింది. నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందండి. నా పిల్లల భవిష్యత్తు దెబ్బ తినకూడదు, వాళ్ళ మనసు బాధపడకూడదు. ఎస్పెషల్లీ మా గురుజాడ వెరీ షార్ప్, చాలా తెలివైన వాడు 4 సంవత్సరాలకే రేడియోలో 200 పద్యాలు చెప్పాడండి. వాడిది చాలా మంచి గొంతు. ఒకరోజున వాడిని కూర్చోబెట్టుకుని నారాయణతే నమో నమో అంటూ అన్నమయ్య కీర్తనతో చక్కగా పాడుతున్నాడు. ఈ దుష్టుడు వచ్చి ఇద్దరిని చిత్తకొట్టినంత పనిచేశాడు. కొట్టట్లేండి, అంత సత్తా లేదు. ఇంట్లో సంగీతం వినపడితే చంపేస్తానన్నాడు. ఎంత దుష్టత్వం అండి. సంగీత కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. 25 సంవత్సరాలు నోరు మూసుకున్నాను. కానీ ఒకే ఒక్క పాట, వీడు రాసినటువంటి పాట వల్లని నేను బయటికి రాగలిగాను. అది అమ్మవారి కటాక్షమే అనుకుంటాను. జరిగిన కథ ఏమైనా ఉంటే చెప్తున్నాను కదా, మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను, రండి. నా ఇల్లు చూడండి, నా జీవితం చూడండి, నేను ఎలా బతుకుతున్నానో చూడండి. నా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఋషిగా బతుకుతున్నానండి. వేషధారణ ఋషి కాదు. ఎందుకు 65 సంవత్సరాలు 66 దాటిపోతున్నాయి నాకు. నేను ఉద్యోగం చేసుకుంటుంది కానీ దారి లేదు. ఇల్లు కొనుక్కున్నా, ఆస్తి బతుకుతాను. ఒక భజన పెట్టుకోవాలంటే 20,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తే? నాకున్న ఆధారం సంస్కృతం పాఠాలు లెక్చరర్, 99 మార్కులు తెప్పించుకుంటూ మంచి లెక్చరర్గా నేను పేరు తెచ్చుకున్నాను. పిల్లలందరికీ నేనంటే చాలా ప్రేమ, మేనేజ్మెంట్కి అంటే గౌరవం. నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు. వీళ్ళు పెట్టేటువంటి ఈ కామకురాలు, వాడితో ఉంది వీడితో ఉంది, ఇవి నాకు పట్టవండి. ఎందుకంటే ఎవరి నాలుగు తెచ్చింది వాళ్ళు మాట్లాడతారు.
నిజాయితీగా బతుకుతున్నాను కాబట్టి ఆ భగవంతుడు నాకు ఇంత ప్రశాంతమైనటువంటి ఇల్లునిచ్చాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను వీడియోలు చూడట్లేదు, కామెంట్స్ వినట్లేదండి. కానీ అర్థం చేసుకున్న మీరు, మీలాంటి వాళ్ళని ఇచ్చాడు భగవంతుడు. ఇంత జరిగిన దానికి ఒక సంతోషం ఏంటంటే, బయటకు వచ్చి లీక్ అయింది, జీవితాలు చెడు మంచి ఇన్ని పక్కన పెడితే ఒక మంచి సదాభిప్రాయం అర్థం చేసుకునేటువంటి మీలాంటి వ్యక్తుల్ని, సత్యనారాయణ గారు అటువంటి ఒక సోదరుడు అటువంటి వాళ్ళు ఇచ్చారు. అది నాకు చాలా సంతోషం అండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సరస్వతి పుత్రుడు ఎప్పుడో చేశాడు, అది దుష్టత్వం, క్రితం జన్మ పాపం అండి. మిమ్మల్ని వీడియోలు పెట్టద్దు, కామెంట్లు పెట్టద్దు అనట్లేదు, కానీ నేను డబ్బు కోసం ఆశపడు, లేకపోతే ఆయన కీర్తిని దిగదార్చడానికి నేను చేస్తున్నది కాదు. 9 నెలల క్రితం నా పిల్లల మీద బాధతో పెట్టుకున్నటువంటి వీడియోల్ని క్యాష్ చేసుకుని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు తప్పితే, నాకు భగవంతుడి దయ వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు, అనారోగ్యాలు లేవు, చంచలమైన మనస్తత్వం నాది కాదు. స్థిరంగా భగవంతుని నమ్ముకునే బతుకుతున్నటువంటి మా నాన్నగారు 12 దేవాలయాలు కట్టించారు. నాకు ఆయన ఆధ్యాత్మికతయే నేర్పాడు. అధర్మమైనటువంటి పనులు చీల్చినా నాలో ఉండవు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన దాన్ని నేను, ఏ కామెంటు నన్నేమీ బాధ పెట్టదండి. ఎందుకంటే ఈ ప్రస్తావనలు ఈ వీడియోలు ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను పెద్ద వయసుకు వచ్చేసాను. ఆ సరస్వతీ పుత్రుడు కూడా 60 దాటిన వాడే కదా. ఇప్పుడు ఇద్దరు నిజాలు అబద్ధాలు దీంట్లో కుదర్చవలసినవి ఏమీ లేవు. ఆ జీవితంలో వాళ్ళు అలాగే ఉంటారు, నా జీవితంలో నేను ఇలాగే ఉంటాను చివరి వరకు కూడా. ఈ మధ్యలో దీని గురించినటువంటి గొడవలు కానీ విమర్శలు కానీ అందరూ ఆపేస్తే బాగుంటుంది. జరిగింది. ఆయన కర్మను ఆయన అనుభవిస్తాడు, నా కర్మను నేను అనుభవించేసాను. చివరి దశలో ఇంక భగవత్ చింతన తప్పితే ఏమీ లేదు. అహంకారాన్ని మార్చుకుంటే ఆయన ఇప్పటికి కూడా ప్రవచనాలు చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అనవసరమైన విషయాల్లోకి వెళ్లకుండా వెంటే కష్టపడి సంపాదించుకున్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానంతో బతకడానికి అవకాశం ఉంది. తప్పును ఒప్పుకోగలిగితే, కానీ అహంకారి గురించిన అవసరం నాకు లేదు. ఈ ప్రభావాలు నా పిల్లల మీద పడకుండా ఉండాలని నిరంతరం భగవంతుని మాత్రం ప్రార్థిస్తున్నా. కొడుకులు, కోడళ్ళు, మనవలు బాగుండాలని, వాళ్ళ కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను ఎవరి మీద ఆధారపడట్లేదు. ఆధారపడే పరిస్థితి నాకు భగవంతుడి దయ వల్ల లేదు. ఒక మంచి మిత్రురాలనండి, ఒక వెల్ విషర్ మీరు దొరికారు. ధన్యవాదాలమ్మ. ముళ్ళపూడి సత్యనారాయణ గారు. పెద్దదాన్ని కదా, పేరు కూడా నాకు కొంచెం మర్చిపోతున్నాను, క్షమించండి. మీరు పెద్ద మాటలు మాట్లాడద్దు. నేను నా చదువు అంతా నాకు రాజమండ్రిలోనే జరిగింది. మా తాతగారు ఊరది. ఈ వీడి జీవితంలో మాత్రం క్షోభపడ్డానండి. చిత్రహింసలు పెట్టాడు. అది పద్మావతి గారికి ఒకనాటికి నేను చెప్తాను. ఎవరో ఒకరికి చెప్పుకోకుండా నేను నా మనసుకు శాంతి దొరకదు. క్రూయల్ మెంటాలిటీ లేడీస్ పట్ల ఉన్నటువంటిది. అతన్ని అమ్మేయాలి, కీర్తి తగ్గించాలనేటువంటి దురభిప్రాయం నాకు లేదు. మనిషి చచ్చిపోయానటికి అప్పు పగ 2 వద్దండి. అందరితోటి మంచి అనిపించుకుని పోవాలనే తత్వం నాది. ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలోనే పోతున్నాను. ఏదో పాడుకుంటున్నాను, భజనలు చేస్తున్నాను, 4 పాఠాలు చెప్పుకుంటున్నాను. 10 మంది పిల్లల మధ్యలో నేను హాయిగా ప్రశాంతంగా బతుకుతాను కూడా. నాలో కల్మషం లేదు, ఎవరి పట్ల ఎటువంటి కోపము లేదు. ఎవరైనా మళ్ళీ రేపు కూడా మళ్ళీ ఒకటి చేయొచ్చు, ఆ నీతి పన్నాలు పలుకుతున్నావా, చేసేది అని ప్రతి మనిషిలోనూ చెప్తున్నాను కదా. క్రితం జన్మ ప్రభావాలు ఆ కర్మను అనుభవించేది వచ్చింది. 40 ఏళ్ల క్రితం చేసినటువంటి ఒక దుశ్చర్యకి ఆ కర్మని ఇప్పుడు ఆ సరస్వతి పుత్రుడు అనుభవిస్తున్నాడు. కర్మ ఎవరిని వదలదు. కామెంట్ చేసేవాళ్ళు కూడా ఈ వ్యూస్ మీద వచ్చే డబ్బుల కోసమో లేకపోతే పేరు ప్రతిష్టల కోసమో క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయకండి. విమర్శించారు, అయిపోయింది, వదిలేయండి. చివరి దశకు వచ్చేసాం. దగా పడిన నేను, దగా చేసిన ఆ మనిషి. నా పిల్లలు బాగుండాలి. ఈ ప్రభావాలు నా పిల్లల మీద పడకూడదు. కాబట్టి ఇది వదిలేసేయండి. ఇంకా నిర్ణయాలు మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారనేది నాకు సంబంధం లేదు. మళ్ళీ నేను రామాయణం వీడియోల్లోకి వెళ్ళిపోతున్నాను. నన్ను అర్థం చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.